హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అగైన్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ హాల్ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఈరోజు వీడియో అయితే వచ్చేసి ఫ్లిప్‌కార్ట్ నుంచి అండర్ ₹400 హాల్ అయితే చేస్తున్నా. ఈ వీడియోలో ట్రెండీ డ్రెసెస్‌తో పాటు కుర్తీస్ కూడా అయితే షేర్ చేస్తున్నాను. అన్నీ కూడా అండర్ ₹400లో తీసుకున్న బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్స్. చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా మంచి ట్రెండింగ్ అండ్ వైరల్ డ్రెసెసే. సో లేట్ చేయకుండా క్విక్‌గా కలెక్షన్ రివ్యూ అయితే చూసేద్దాం. బిఫోర్ దట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే సో ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో ఆల్వేస్ అన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ నుంచి క్లాతింగ్ అండ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. నచ్చితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ కూడా చేసేసి వెళ్ళండి. లైక్ తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. సో హైప్ కూడా ఇవ్వండి. హైప్ అంటే పాయింట్సే. సో హైప్ కూడా ఇవ్వండి. యాక్చువల్లీ ఈ వీడియో అయితే ఆల్రెడీ షూట్ చేసేసాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను. మళ్ళా రీషూట్ అయితే చేస్తున్నాను. సో, కష్టపడి వీడియో చేశాక అది ఇట్లాగా బిస్కెట్ అయితే మన ఎనర్జీ కూడా డౌన్ అయిపోతది గదా! సో, ప్రెజెంట్ అలానే ఉన్నాను. ఇప్పుడైతే ఇవన్నీ క్విక్‌గా చూపిచ్చేస్తాను మీకు. సో, ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ పింక్ కలర్ డ్రెస్‌తో అయితే స్టార్ట్ చేస్తున్నా. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. వీటిలో ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది. సో, బ్లాక్ కలర్ నేను పింక్‌లో తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా స్మాల్ సైజే తీసుకున్నాను. సో, డ్రెస్ అయితే చాలా చాలా బావుంది. ఇట్లా స్క్వేర్ నెక్ స్టైల్ అయితే ఇచ్చారు. బస్ట్ పార్ట్ అంతా కూడా కంప్లీట్‌గా స్మోకీ ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఇది చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. చాలా స్మూత్‌గా ఉంటది. సో, దీనివల్ల ఏమి ఇరిటేషన్ కూడా ఏమి ఉండదు. ఇక్కడ నెక్ కూడా మనకి ఎలాస్టిక్ స్టైల్‌లోనే ఇచ్చారు. స్లీవ్స్ అయితే చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా ఎలాస్టిక్ స్లీవ్సే వచ్చాయి. సో, ఈ పార్ట్‌లో ఇక్కడ ఎలాస్టిక్ అయితే వేశారు స్లీవ్స్‌కి. స్లీవ్స్ ప్యాటర్న్ చాలా స్టైలిష్‌గా అయితే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే స్మూత్‌గా ఉంది చాలా. సో, షిఫాన్ ఫ్యాబ్రిక్ స్టైల్ అయితే ఉంది. చాలా స్మూత్‌గా అయితే వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్‌లోనే ఇక్కడ జరీ లైన్ కూడా ఉంది. సిల్వర్ జరీ లైన్ కూడా అయితే ఉంది. డ్రెస్ అయితే ఫుల్ లెంత్ డ్రెస్ అయితే కాదు. ఇది మీడియం లెంత్ అయితే వచ్చింది. బిలో నీ లెంతే ఉంటుంది. సో, మీడియం లెంగ్త్‌తో అయితే వచ్చింది. సో, ఇది 2 లేయర్‌లో అయితే స్టిచ్ చేశారు. ఫ్లేర్ గూడా బావుంది. మంచి ఫ్లేర్ అయితే వచ్చింది. డార్క్ పింక్ అండ్ గ్రీన్ కలర్ ప్రింట్ అయితే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ స్మోకీ స్టైల్‌లోనే అయితే వచ్చింది. సో, ఈ ప్రైస్‌లో క్వాలిటీ చాలా బావుంది. సో, దీంట్లో బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది. నేను ఛాన్స్ ఉంటే బ్లాక్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇది చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నచ్చితే ట్రై చేయండి. డైలీ యూజ్ చేయడానికి చాలా బావుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ ఇది కూడా చాలా బా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే కాటన్‌లో వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బావుంది. వీటిలో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను మరూన్‌లో తీసుకున్నాను. సో, సేమ్ డిజైన్‌లోనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంత డార్క్ మరూన్ పైన ఇలా బీచ్ కలర్ డిజైన్ అయితే చాలా బావుంది. కలర్‌ఫుల్‌గా ఉంది చూడ్డానికి. నెక్ ఇలా మ్యాండన్ కాలర్ స్టైల్ అయితే ఇచ్చారు. నెక్ ప్యాటర్న్ అయితే ఇలా మ్యాండన్ కాలర్‌లో వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి షార్ట్ లెంత్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. స్లీవ్స్‌కి కూడా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ డ్రెస్‌కి వెస్ట్ పార్ట్‌లో కూడా ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. చాలా మంచిగా స్ట్రెచ్ అవుతుంది. స్మూత్ ఎలాస్టిక్ అయితే ఉంది. ఫిట్టింగ్ బావుంటది. షేప్ కూడా చాలా బావుంటది. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేవి. ఫ్యాబ్రిక్ చాలా బావుంది. కాటన్ ప్లస్ రేయాన్ మిక్స్‌లో అయితే అనిపిస్తుంది. చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఫ్లేర్ మీడియం ఫ్లేర్ అయితే వచ్చింది. అంత ఎక్కువ ఫ్లేర్ అయితే లేదు. కొంచెం మీడియం ఫ్లేర్‌లోనే ఉంది. అండ్ ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బికాజ్ ఇది కాటన్ అండ్ రేయాన్ కాబట్టి ఇన్నర్‌లో లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. అంత ట్రాన్స్‌పరెంట్‌గా కూడా అయితే ఏం లేదు. ఫుల్ లెంత్ డ్రెస్ చాలా లాంగ్ లెంత్ అయితే ఉంది. సో, బ్యాక్ కూడా కంప్లీట్‌గా సేమ్ డిజైన్‌లోనే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. సో, 300 ప్రైస్ రేంజ్‌లో నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. నచ్చితే ట్రై చేయండి. డైలీ వేర్ యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి ఇలాంటి అవుట్‌ఫిట్స్. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది. డార్క్ బ్లూ కలర్ షేడ్‌లో డార్క్ ఇండిగో బ్లూ షేడ్‌లో అయితే వచ్చింది. దీంట్లో ఇంకో మోడల్ కూడా అవైలబుల్ ఉంది. సో, ఇది ఫ్లోరల్ స్టైల్‌లో వచ్చింది. అదైతే కంప్లీట్ చెక్ స్టైల్‌లో అయితే వచ్చింది. అంటే లైన్స్, స్ట్రాప్స్ డిజైన్‌లో ఉంది. సో, ఇది ఫ్లోరల్ డిజైన్. సో, ఈ డిజైన్ బా అనిపించి తీసుకున్నాను. కలర్ మాత్రం చాలా డార్క్ ఇండిగో షేడ్‌లో చాలా బా వచ్చింది. ఈ డార్క్ కలర్ పైన వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇది వీ నెక్ ప్యాటర్న్‌లో అయితే వచ్చింది. నెక్ వీ నెక్ స్టైల్‌లో ఇచ్చారు. స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ ఇచ్చారు. ఇవి హాఫ్ లెంత్ స్లీవ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్ కొంచెం లూజ్ ఫిట్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వెస్ట్ పార్ట్‌లో దీనికి కూడా అంటే బస్ట్ కింద దీనికి కూడా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్మూత్‌గా స్ట్రెచ్ అవుతుంది. చాలా మంచి ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. దీనివల్ల ఫిట్టింగ్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది కూడా నేను స్మాల్ సైజే తీసుకున్నా. ఇవాళ అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా నేను స్మాల్ సైజే పిక్ చేసుకున్నాను. ఫ్లేర్ మాత్రం చాలా బావుంది. ట్రిపుల్ లేయర్‌లో స్టిచ్ చేశారు కాబట్టి టైర్డ్ స్టైల్ దీనివల్ల మనకి ఫ్లేర్ అయితే చాలా మంచి ఫ్లేర్ అయితే వచ్చింది. చాలా ఫ్లేరీగా ఉంది. ఇది పిక్చర్‌లో చూసి నేను కాటన్ ఫ్యాబ్రిక్ అని అయితే అనుకున్నాను. బట్ ఇది క్రేప్ ఫ్యాబ్రిక్‌లో అయితే వచ్చింది. కంప్లీట్ క్రేప్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బానే ఉంది. సో, మనకి ఆన్‌లైన్ పిక్చర్‌లో మాత్రం కాటన్ ఫ్యాబ్రిక్‌లో అయితే కనిపిస్తుంది.
ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో, జనరల్‌గా మనకి క్రేప్ ఫ్యాబ్రిక్స్‌కి లైనింగ్ అయితే ఇవ్వరు. బికాజ్ ఇవేమంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండవు. అండ్ వాష్ తర్వాత కలర్ ఫేడ్ అవుట్ కూడా అవ్వవనమాట. సో, కలర్ గూడా మనకి ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు క్రేప్ ఫ్యాబ్రిక్స్‌తో. చాలా బావుంటాయి. కంఫర్టబుల్‌గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్. అండ్ ప్రెజెంట్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ కూడా రన్ అవుతుంది. సో, సేల్ ఎండ్ అయ్యే టైంకి ఇంకా లో కాస్ట్‌కయితే పెడుతూ ఉంటారు. డైలీ చెక్ చేసుకోండి. సో, సేల్ ఎండ్ అయ్యే అన్ని డేస్ కూడా ప్రైజెస్ చెక్ చేసుకొని మీకు లోగా అనిపించినప్పుడు మాత్రం క్విక్‌గా పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్ ఇదైతే ఎంత బావుందో! ఇది నా పర్సనల్ ఫేవరెట్ వన్. సో, ఇప్పుడు నేనేసుకున్న అవుట్‌ఫిట్‌లోనే సో, చాలా డిఫరెంట్ మోడల్స్‌లో డిఫరెంట్ కలర్స్‌లో లాంచ్ చేశారు. సేమ్ బ్రాండ్ ఒటాబో బ్రాండ్ నుంచే తీసుకున్నా. ఈ అవుట్‌ఫిట్ కూడా సేమ్ ఒటాబో బ్రాండ్‌లోనే తీసుకున్నాను. ఈ డ్రెసెస్ అయితే ఎంత వైరల్ అయినాయో కదా! స్టిల్ ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. సో, అందుకనే ఇంకా వీటిలోనే చాలా డిఫరెంట్ కలర్స్‌లో, డిఫరెంట్ మోడల్స్‌లో కూడా లాంచ్ చేశారు. అన్ని కలర్స్ కూడా చాలా బావున్నాయి. నేనైతే ఇట్లా గ్రీన్‌లో మల్టీ కలర్ షేడ్‌లో ఉన్నది తీసుకున్నాను. చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంతకు ముందు గూడా నేను సేమ్ అవుట్‌ఫిట్‌లోనే కాటన్‌లో ఇంకొక ట్రెండింగ్ కలర్ గూడా నేను మీతో షేర్ చేశాను. సో, వాటిలో అది గూడా సేమ్ బ్రాండ్‌లో గూడా అవైలబుల్ ఉంది. నేను ఛాన్స్ ఉంటే మీకు లింక్ ఇస్తాను. సో, నేను చూపించిందయితే కాటన్ ఫ్యాబ్రిక్‌ది. అది కొంచెం 600 ప్రైస్ ఉందని చెప్పి కొంతమంది కమెంట్ చేశారు. సో, మళ్ళా 300లోనే సో, సేమ్ ఇలా క్రేప్ ఫ్యాబ్రిక్‌లోనే ఆ కలర్ గూడా అవైలబుల్ ఉంది. నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. నచ్చితే తీసుకోండి. చాలా బావుంటది అవుట్‌ఫిట్. ఎంత కలర్‌ఫుల్ ఉంటది అండ్ కంఫర్ట్ గూడా అంతే బావుంటది. సో, అట్రాక్టివ్‌గా కనిపిస్తది ఈ డ్రెస్ అయితే. ఎంత వైరల్ అయింది. సో, చాలా మంది తీసుకున్నారు అఫ్‌కోర్స్ ఈ అవుట్‌ఫిట్స్ అయితే. సో, దీంట్లోనే ఎన్ని కలర్స్ లాంచ్ చేశారో. ఒటాబో బ్రాండ్ డ్రెసెస్ చాలా బావుంటాయి. ఈ బ్రాండ్ అవుట్‌ఫిట్స్ మనకి. సేమ్ బ్రాండ్ మనకి అజియోలో గూడా అవైలబుల్ ఉంటది. స్క్వేర్ నెక్ స్టైల్‌లో అయితే వచ్చింది. కంప్లీట్ స్మోకీ ఎలాస్టిక్ స్టైల్‌లో అయితే ఉంటుంది. ఈవెన్ స్లీవ్స్ కూడా షార్ట్ లెంత్ స్లీవ్స్ అయితే వస్తాయి. స్లీవ్స్ కూడా ఇట్లా స్మోకీ ఎలాస్టిక్‌లోనే ఉంటుంది. సో, ఇది సైజెస్ వచ్చేసి మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే సైజ్ కంటే ఎక్స్‌ట్రా సైజ్ అయితే తీసుకోండి. బికాజ్ స్మోకీ ఎలాస్టిక్ కాబట్టి కొంచెం ఫిట్‌గా అయితే ఉంటది. అంత ఫిట్‌గా ఉన్నప్పుడు చూడ్డానికి అంత బాగా కనిపించదు. అందుకే ఎక్స్‌ట్రా సైజ్ అయితే తీసుకోండి. ఫుల్ లేయర్‌లో అయితే స్టిచ్ చేశారు. ఫ్లేర్ అయితే ఎంత ఇచ్చారో. చాలా ఫ్లేరీగా వచ్చింది. సో, టైరెడ్ స్టైల్ డ్రెసెస్ మనకెప్పుడు ఫ్లేరీగానే ఉంటాయి. అండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్‌లో వచ్చింది. చాలా స్మూత్ ఉంది. నేనేసుకున్న అవుట్‌ఫిట్ ఫ్యాబ్రిక్ అంటే ఇది చాలా స్మూత్ అయితే వచ్చింది. చాలా బావుంది ఫ్యాబ్రిక్ అయితే. కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో, ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇవైతే ట్రాన్స్‌పరెంట్‌గా అయితే ఉండవు. ఫ్యాబ్రిక్ చాలా బావుంటది. అండ్ ఆఫ్టర్ వాష్ తర్వాత కలర్స్ కూడా ఫేడ్ అవ్వవు. చింత కూడా కలర్ అయితే ఫేడ్ అవ్వదు. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఛాన్స్ ఉంటే లింక్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను లింక్ పెట్టకపోయినా మీరు చెక్ చేసుకొని మీకు నచ్చిన కలర్ అయితే పిక్ చేసుకోండి. అండ్ ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది. సో, నేను ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది నేను మీషోలో తీసుకున్న 380 ప్రైస్‌కి. సో, ఇప్పుడు కూడా ఇది కూడా 380 ప్రైస్‌కే తీసుకున్నాను. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బావుంది. ఈ హాల్ వీడియోలో ఇది నా పర్సనల్ ఫేవరెట్ వన్. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. నచ్చితే ట్రై చేయండి. సో, మీకు నచ్చిన కలర్‌లో పిక్ చేసుకోండి. నేను ఇలా గ్రీన్ షేడ్ అయితే తీసుకున్నాను. చాలా బావుంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్. ఇది కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది. డార్క్ వైలెట్ కలర్‌లో చాలా వచ్చింది. స్కై బ్లూ అండ్ యెల్లో కలర్ ఫ్లోరల్ డిజైన్ చాలా బావుంది. ఇది నెక్ కాలర్ స్టైల్‌లో అయితే వచ్చింది. షర్ట్ కాలర్ ఉంటుంది కదా! ఆ స్టైల్‌లో అయితే వచ్చింది. బట్ కాలర్ ఏమంత హెవీగా అయితే కనిపించట్లేదు. మంచి నీట్‌గానే ఉంది. లైక్ మ్యాండరిన్ కాలర్ లుక్‌లోనే ఉంది. చాలా బావుంది. ఈ పార్ట్‌లో కాలర్ అయితే వచ్చింది. ఇక్కడ బటన్స్ అయితే ఇచ్చారు. సో, ఇవి స్టైల్ పర్పస్. ఇవి ఓపెనబుల్ బటన్స్ అయితే కాదు. సో, స్టైల్ పర్పస్ అయితే యాడ్ చేశారు. స్లీవ్స్ హాఫ్ లెంత్ స్లీవ్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్‌గా ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా బావుంది. అండ్ ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ బెల్ట్ రింగ్స్ ఇచ్చారు. ఇక్కడ ఇదైతే టై అప్ కోసం అని ఇచ్చారు. టై చేసిన తర్వాత డ్రెస్ లుక్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి బెల్ట్ రింగ్స్ కూడా అయితే ఉన్నాయి. ఫ్లేర్ ఇది కూడా వచ్చేసి టైరెడ్ స్టైల్‌లోనే స్టిచ్ చేశారు. ఫ్లేర్ అయితే చాలా మంచి ఫ్లేర్ అయితే వచ్చింది. బట్ లెంత్ వచ్చేసి ఇది కూడా మీడియం లెంతే ఉంది. సో, లాంగ్ లెంత్ అయితే కాదు. సో, మీడియం లెంత్ అయితే వచ్చింది. సో, నేను నా ట్రై ఆన్‌లో మీకు క్లియర్‌గా చూపిస్తా కాబట్టి లెంత్ అది చూడొచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇట్లాంటి డ్రెసెస్‌కి మనకి ఇన్నర్‌లో లైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేయరు. చాలా స్మూత్ ఉంది. సో, అన్ని సీజన్స్‌లో చాలా కంఫర్టబుల్ ఉంటాయి. ఇలాంటి డ్రెసెస్. డ్రెస్ అయితే చాలా బావుంది కలర్‌ఫుల్‌గా. సో, బ్యాక్ సైడ్ గూడా మనకి సేమ్ టు సేమ్ ప్రింట్‌తో చాలా బావుంది. ఈ అవుట్‌ఫిట్ అయితే హైలీ సజెస్ట్ చేస్తున్నా. నచ్చితే ట్రై చేయండి. 480 ప్రైస్ రేంజ్‌లో క్వాలిటీ చాలా బావుంది. సేమ్ డ్రెస్ మనకి మీషోలో గూడా అవైలబుల్ ఉంటాయి. ఈ డ్రెసెస్ అన్నీ గూడా మనకి మీషోలో గూడా అవైలబుల్ ఉంటాయి. సో, మీరు ప్రైజెస్ అవి చెక్ చేసుకొని మీకు ఏ వెబ్‌సైట్‌లో రీజనబుల్ అనిపిస్తే అక్కడ తీసుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం అన్నీ గూడా చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి. క్వాలిటీ అయితే అన్నీ చాలా బావున్నాయి. ఇదైతే ప్యూర్ కాటన్ మెటీరియల్ వచ్చింది. సో, మెటీరియల్ క్వాలిటీ చాలా బావుంది. నెక్స్ట్ ఇప్పుడు కుర్తీ కలెక్షన్ కూడా అయితే చూసేద్దాం. కుర్తీస్ కూడా నేను ఓన్లీ 300 రేంజ్‌లోనే తీసుకున్నా. ఐ మీన్ 350, 360 ఆ ప్రైస్‌లోనే తీసుకున్నా. నేను తీసుకున్న ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. ఇది ఎంత వచ్చిందో ఆలియా కట్ ప్యాటర్న్‌లో.
సో ఇదైతే డార్క్ టేల్ బ్లూ కలర్. వీటిలో గూడా కలర్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి. ఐ థింక్ ఉంటే మీకు కలర్స్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సైజ్ అయితే స్మాల్ తీసుకున్నాను. సో ఫిట్టింగ్ నాకు చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది. సో నెక్ పార్ట్ వచ్చేసి ఇట్లా వీ నెక్ ప్యాటర్న్‌లో ఇచ్చారు. యోక్ అంతా కంప్లీట్‌గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. సిల్వర్ థ్రెడ్‌తో పాటు రెడ్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. వర్క్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. ఆలియా కట్ ప్యాటర్న్ ఇది చాలా నీట్‌గా అయితే స్టిచ్ చేశారు. అండ్ ఈ పార్ట్‌లో వచ్చిన ఫ్రిల్స్ కూడా ఎంత ఫ్లాట్‌గా ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ ఉంది. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి రేయాన్ కాటన్. సో స్మూత్‌గా ఉంటది. అన్ని సీజన్స్‌లో గూడా మనకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్స్ అయితే. సో రేయాన్ కాటన్‌లో వచ్చింది. స్లీవ్స్ 3/4 వచ్చాయి. స్లీవ్స్ పైన అయితే ఎట్లాంటి ఎంబ్రాయిడరీ వర్క్ లేదు. ఓన్లీ యోక్ పార్ట్‌లోనే వర్క్ అయితే హైలైట్ చేశారు. ఇది ఏ లైన్ కుర్తీ. సో సైడ్ స్లిట్స్ అయితే లేవు. ఫ్లేర్ వచ్చేసి మీడియం ఫ్లేర్ అయితే ఇచ్చారు. సో మనకి రేయాన్ కుర్తీస్‌కి ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఇదేమి ట్రాన్స్‌పరెంట్‌గా అయితే లేదు. చాలా బావుంది. ఫ్యాబ్రిక్ చాలా క్వాలిటీగా ఉంది. ఇది బ్యాక్ ఇట్లా ప్లెయిన్ అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా ఫ్రిల్స్ అయితే ఉన్నాయి మనకి బ్యాక్ సైడ్. సో రేయాన్ ఫ్యాబ్రిక్స్ మనకి కలర్ కూడా అంత ఎక్కువగా ఏం ఫేడ్ అవ్వవు. చాలా బావుంటాయి. ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా చాలా నీట్‌గా అయితే ఉంటాయి. 350 ఆర్ 340 ప్రైస్‌కి అయితే తీసుకున్నా. ప్రైస్ వైస్ క్వాలిటీ చాలా బావుంది. నచ్చితే ట్రై చేయండి. డైలీ కాలేజ్ ఆర్ ఆఫీస్ వేర్‌కి బావుంటాయి. లెగ్గింగ్స్‌తో కాకుండా వైట్ ప్లాజోస్ తోటి మ్యాచ్ చేయండి. చాలా ట్రెండీగా అయితే ఉంటది లుక్. సో, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కుర్తీ. కలర్ అయితే చాలా బావుంది. వీటిలో అయితే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, నేను ఈ బర్గండీ షేడ్ అయితే తీసుకున్నా. చాలా బ్యూటిఫుల్ వచ్చింది. అగైన్ ఇది కూడా ఆలియా కట్ ప్యాటర్న్‌లోనే తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్ వర్క్‌తో వచ్చిందో. వీ నెక్ స్టైల్‌లోనే వచ్చింది. ఈ మధ్య మనకి ఎక్కువగా అన్నీ కూడా వీ నెక్ డ్రెసెసే బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో, వీ నెక్కే బావుంటుంది ఏంటో తెలీదు. ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతున్నందుకో ఏమో! నేను స్మాల్ సైజే తీసుకున్నా. ఫిట్టింగ్ అయితే నాకు పర్ఫెక్ట్ ఉంది. సో, యోక్ అంతా కంప్లీట్‌గా గోల్డెన్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో, ఇది ఆలియా కట్ ప్యాటర్న్. సో, మంచి స్టైలిష్‌గానే స్టిచ్ చేశారు. సో, ఫిట్టింగ్ అది కూడా చాలా ప్రాపర్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఫ్రిల్స్ కూడా చాలా ఫ్లాట్‌గా అయితే స్టిచ్ చేశారు. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి. ఈవెన్ స్లీవ్స్ పైన కూడా మనకి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ రేయాన్ కాటన్‌లో అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా ఏ లైన్ కుర్తీ. సైడ్ స్లిట్స్ అయితే ఉండవు. మీడియం ఫ్లేర్‌తో అయితే వచ్చింది. సో, ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయరు మనకి రేయాన్ కుర్తీస్‌కి. సో, ఫ్యాబ్రిక్ ట్రాన్స్‌పరెంట్‌గా అయితే ఏం లేదు. క్వాలిటీ చాలా బావుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ అయితే వచ్చింది. సో, బ్యాక్ కూడా మనకి ఇట్లా ఫ్రిల్స్ అయితే కంటిన్యూ చేశారు. ఇది కూడా నేను 300 రేంజ్‌లోనే తీసుకున్నాను. సో, నేను తీసుకున్న ప్రైజెస్ అవి మీకు స్క్రీన్ పైన అయితే ఉంటాయి. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. తక్కువ బడ్జెట్‌లో ఆలియా కట్ ప్యాటర్న్‌లో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఈ 2 కుర్తీస్ కూడా. మంచి రేయాన్ ఫ్యాబ్రిక్స్. సో, డైలీ కాలేజ్ ఆర్ ఆఫీస్ వేర్‌కి చాలా బావుంటాయి. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కుర్తీ. కలర్ కాంబినేషన్ అయితే చాలా బావుంది. లైమ్ గ్రీన్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ అయితే వచ్చింది. ఆరాధన బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నా. సో, అగైన్ ఇది కూడా స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఇది కొంచెం లూజ్ ఫిట్ అయితే వచ్చింది నాకు. సో, సైజ్ కొంచెం లూజ్ అయితే ఉంది. స్టార్టింగ్ స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బావుంది. ఇదైతే అనార్కలి కుర్తీ. మంచి ఫ్లేర్‌తో అయితే వచ్చింది. అగైన్ ఇది కూడా ఇట్లా వీ నెక్ స్టైల్‌లోనే అయితే ఇచ్చారు. ఇది కొంచెం అంగరక్క స్టైల్‌లో అయితే డిజైన్ చేశారు. సో, స్టిచ్చింగ్ ప్యాటర్న్ చాలా బావుంది. సో, ఈ పార్ట్‌లో వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇక్కడ యోక్ దగ్గర. సో, ఈ సైడ్ అయితే ప్లెయిన్ ఉంది. ఇక్కడైతే మాత్రం వర్క్ అయితే ఇచ్చారు. సో, సింపుల్ వర్క్ అయితే వచ్చింది. చాలా బావుంది. సేమ్ ఇదే బోర్డర్ మనకి డ్రెస్ ఎండింగ్‌లో అయితే వచ్చింది. సో, బోర్డర్ స్టైల్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ ప్యాటర్న్ కూడా బావుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలిస్టర్ బ్లెండెడ్‌లా అనిపిస్తుంది. కాటన్ ప్యూర్ కాటన్ అయితే కాదు. కాటన్‌లోనే పాలిస్టర్ బ్లెండెడ్‌లా అయితే అనిపించింది. ఇదైతే అనార్కలి కుర్తీ. ఫ్లేర్ అయితే చాలా వచ్చింది. ఎండింగ్‌లో బోర్డర్ చూడొచ్చు ఎంత బ్రాడ్‌గా ఇచ్చారో. సో, ఇదే బోర్డర్ మనకి స్లీవ్ స్టైల్‌లో అయితే వచ్చింది. చాలా బావుంది. ఫ్లేర్ అయితే చాలా బావుంది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బావుంది. వెస్ట్ పార్ట్ అయితే వచ్చేసి ప్లీట్స్ లాగా అయితే స్టిచ్ చేశారు. ఫ్యాబ్రిక్ అంతా గూడా ఇట్లా చెక్స్ స్టైల్‌లో అయితే ఉంది డ్రెస్ అంతా గూడా. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కాదు. సో, చెక్స్ అయితే ఉన్నాయి డ్రెస్ అంతా. చాలా బావుంది. అండ్ బ్యాక్ కూడా అయితే వచ్చింది. బ్యాక్ అంతా ప్లెయిన్ వచ్చింది. బోర్డర్ అయితే బ్యాక్ సైడ్ కూడా కంటిన్యూ చేశారు. ఫ్లేర్ మాత్రం చాలా బావుంది. ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ఫ్యాబ్రిక్ ఏం ట్రాన్స్‌పరెంట్‌గా లేదు. చూడడానికి పిక్చర్‌లో ప్యూర్ కాటన్‌లా అయితే అనిపించింది. కాటన్ అయితే కాదు. ఈ డ్రెస్ అయితే వచ్చేసి నేను 420కి అనుకుంటా తీసుకుంటా. కొంచెం ప్రైస్ ఎక్కువయింది. అండ్ 400 హాల్ అన్నా కదా! ఇది కొంచెం 420 ఆర్ 450కి అయితే తీసుకున్నాను. ప్రైస్ వైస్ క్వాలిటీ చాలా చాలా బావుంది. అండ్ లుక్ వైస్ కూడా చాలా బావుంది. నాకైతే కొంచెం లూజ్ ఫిట్ అయితే ఉంది. ఐ హోప్ ఈ లో బడ్జెట్ హాల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్లిప్‌కార్ట్‌లో చాలా డ్రెసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో, 200 రేంజ్‌లో కూడా డ్రెసెస్ అయితే ఉన్నాయి. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను మీకు ఆ డ్రెసెస్ రివ్యూ కూడా అయితే షేర్ చేస్తాను. ఈ 300 హాల్ అయితే చాలా బావుంది. ఫిట్స్ అయితే చాలా అనిపించాయి. సో, మీరు నా ట్రై ఆన్ అవి చూడండి. నచ్చితే పిక్ చేసుకోండి. అండ్ 200 రేంజ్‌లో ఉన్న డ్రెసెస్ కూడా నేను వెరీ సూన్ మీకు రివ్యూ అయితే ఇస్తాను. సో, ఈ వీడియో నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేసేసి వెళ్ళండి.
లైక్ తర్వాత హైప్ అని ఆప్షన్ వస్తుంది. హైప్ కూడా చేయండి. అండ్ మేక్ ష్యూర్ మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.